వర్క్ టుగెదర్, లెట్స్ గ్రో టుగెదర్. ఏంటి అంటే అందరం కలిసి వర్క్ చేసుకుందాం, అందరం కలిసి సంపాదించుకుందాం. సో నేను వీటి గురించి మీకు పెద్దగా చెప్పను. ఆస్మోస్ సర్వీసెస్ ఏంటో నేను మీకు ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆస్మోస్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, జబాంగ్, మింత్రా ఇట్లాంటి వాటి గురించి ఇది ఒక ప్లాట్ఫామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు మనకి టిక్ టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి ఉన్నాయి కదా, ఇట్లానే ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. అండ్ గేమింగ్, దీనిలో ఈ ఆస్మోస్ సర్వీసెస్లో ఈ మూడు కూడా ఉంటాయి అన్నమాట. సో మార్కెట్ స్టడీ అనేది ఒకసారి చూద్దాము. అంటే మార్కెట్లో ఉన్న వేరే వాటిని ఒకసారి మనం కంపేర్ చేసి చూద్దాము. సో ఈ ఫేస్బుక్ కంపెనీకి ఫౌండర్ ఎవరంటే మార్క్ జూకర్బర్గ్ అనమాట. ఇతను ఈ ఇయర్ ఇవన్నీ నేను చెప్పను. ఇతను రెవెన్యూ ఎంత ఉంది అంటే 70.7 బిలియన్ ఎస్టిమేటెడ్ ఇన్ 2019లో సర్వే ప్రకారం ఇతని దగ్గర $70 బిలియన్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టిక్ టాక్ వచ్చేసరికి మనకి US$లో 75 బిలియన్ ఉన్నాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసరికి $100 బిలియన్ అనమాట. సో ఇవి 2019 సర్వే అనమాట. నెక్స్ట్ గేమింగ్స్లోకి వచ్చేసరికి పబ్జీకి 1 బిలియన్ మార్కెట్ వాల్యూ, రెవెన్యూ చేసేది దీనికి 1.3 బిలియన్ ఉంది. క్యాండీ క్రష్కి అయితేనేమో 6 బిలియన్ ఉంది. అట్లాగే డ్రీమ్ 11కి 1 బిలియన్ 100 బిలియన్ రెవెన్యూ ఉందన్నమాట. సో అది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసరికి పేటిఎంకి వచ్చేసరికి రెవెన్యూ 1.2 బిలియన్ ఉంది. ఫ్లిప్కార్ట్కి 6 బిలియన్ ఉంది. అమెజాన్కి 232 బిలియన్ ఉందన్నమాట. సో మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఇక్కడ చూడండి, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కంపెనీస్ ఇన్వాల్వ్డ్. ఫ్లిప్కార్ట్ అక్వైర్స్ మింత్రా, సో 300 మిలియన్. స్నాప్డీల్ అక్వైర్స్ యూనికామర్స్. అంటే ఏంటంటే ఇవి మెర్జ్ అయ్యి ఇక్కడ చూడండి, హియర్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ విచ్ హ్యాపెన్ ఇన్ ఇండియా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఏంటంటే ఆటోమేటిక్గా మన ఇండియాలోకి వచ్చేసరికి డిఫరెంట్ వేరే కంపెనీస్ అనేవి మన దానిలో ఉండి సంపాదించుకుంటున్నవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అనేవి చూపిస్తున్నారు. నేను మీకు ఇవి ఒకవేళ మీరు నాతో వాట్సాప్లో కాంటాక్ట్లోకి వస్తే నేను ఈ డీటెయిల్స్ అని మీకు షేర్ చేస్తాను డెఫినెట్గా. సో టార్గెట్ మార్కెట్ ఇండియన్స్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ ఆడియన్స్ బట్ ప్రాఫిట్ ఇండియన్స్. సో ఏంటంటే టార్గెట్ మార్కెట్ అంటే ఏంటంటే బేసికల్గా ఇండియన్ టార్గెట్ చేసుకుని ఎంత ఇన్కమ్ అనేది చూడండి. నంబర్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ 2015 to 23 కల్లా 666.4%కి వెళ్ళిపోయింది అనమాట ఈ ఇంటర్నెట్ యూజర్స్ది. సో ఈ టార్గెట్ మార్కెట్ మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ యూజర్స్ పెనిట్రేషన్ ఇన్ ఇండియా సో 35%కి వెళ్ళిపోయింది. సో ఇండియా ఈజ్ సెకండ్ హైయెస్ట్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఆఫ్టర్ చైనా తర్వాత ఇండియానే ఎక్కువగా మొబైల్ ఫోన్స్ వాడతారనమాట. సో అంటే ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఆస్మోస్ గురించి మాట్లాడితే ఈ ఆస్మోస్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే actively involved in developing such systems which in turn not only drive India's economy but also provide work opportunities in the country. సో వీళ్ళు కూడా సేమ్ అట్లాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ బదులు స్లామ్ బుక్, అలాగే పబ్జీ బదులు లూడో. కానీ వీటి ద్వారా ఏంటంటే మీరు ఒకవేళ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాడితే మీకేం డబ్బులు ఇవ్వరు, అవి యూజ్ చేసినందుకు ఆ ఓనర్స్కి మాత్రమే వెళ్తాయి. అయితే ఇక్కడ ఆస్మోస్ టెక్నాలజీలు ఏంటంటే ఇవి వాడటం వల్ల మనకి ఇన్కమ్ అనేది వస్తుంది, అలాగే ఇండియాకి ఎకానమీ అనేది పెరుగుతుంది. సో ఈ బర్త్ ఆఫ్ కంపెనీ ఇదంతా నేను చెప్పట్లేదు, కానీ ఇది నేను మీకు జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఆస్మోస్ టెక్నాలజీ పూర్తిగా అసలు దానిలోకి వెళ్ళిపోదాం. అంటే అసలు ఆస్మోస్ టెక్నాలజీ ప్లాన్ ఏంటో చూద్దాము. సో ఆస్మోస్ టెక్నాలజీ, లెట్స్ వర్క్ టుగెదర్ అండ్ గ్రో. సో డూ యూ వాంట్ సక్సెస్? ఎస్, ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్. వన్ కెన్ కాల్ హిమ్ సక్సెస్ఫుల్ ఇఫ్ దే హ్యావ్ మనీ, లైఫ్ స్టైల్, నాలెడ్జ్, సెక్యూరిటీ, రెస్పెక్ట్. డబ్బులు, మన యొక్క జీవన విధానము, అలాగే జ్ఞానము, అలాగే భద్రత మరియు గౌరవం, ఇవన్నీ ఆస్మోస్ ద్వారా మొత్తం దొరుకుతాయి అన్నమాట. సో అది ఎలాగా? అయితే దానికి ముందు క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. హౌ మెనీ యాప్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ స్మార్ట్ ఫోన్? మీ స్మార్ట్ ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి? వాటి ద్వారా మీరు ఎంత సంపాదించగలుగుతున్నారు? నా దగ్గర అయితే ఆన్సర్ ఒకటే ఉంది. నా దగ్గర అయితే యాప్స్ ద్వారా నేను ఏం సంపాదించట్లేదు, నా టైం ఇంకా వృధా చేసి మరీ వాళ్ళని ధనవంతులు చేస్తున్నాను, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని. హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ ఇన్ సోషల్ మీడియాలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? డూ యూ హ్యావ్ ఎనీ యాప్ విచ్ గివ్స్ యూ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఫర్ లైఫ్ టైం? అయితే లేదు, డెఫినెట్గా అలాంటివి ఏం లేవు కదా. యాక్చువల్గా కరెంట్ ట్రెండ్ అనేది 4 ప్లాట్ఫామ్స్ మీద మాత్రమే నడుస్తుంది. ఏంటంటే సోషల్ మీడియా, ఈ కామర్స్, ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బిజినెస్. సో మీరు ఏ ప్లాట్ఫామ్ అన్నా తీసుకోండి, ఈ 4గిట్లోకే వస్తాయి. నెక్స్ట్, ఫ్యూచర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. పాపులేషన్ కానీ,
సో ఇక్కడ మనం పాపులేషన్ తీసుకుంటే ఇండియా పాపులేషన్ వచ్చేసి 138 క్రోర్ ఉంది. వరల్డ్ వచ్చేసి 780 క్రోర్ ఉంది. సో ఇండియాకి వరల్డ్కి కంపేర్ చేసుకుంటే మనకి ఇంటర్నెట్ యూజర్స్ వచ్చేసి మన ఇండియాలో 56 కోట్ల పైగా ఉన్నారు. వరల్డ్లో 450 కోట్లకు పైగా 450 కోట్ల మంది ఉన్నారు. సోషల్ నెట్వర్క్ యూజర్స్ వచ్చేసి మన ఇండియాలో 40 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో 380 కోట్ల మంది ఉన్నారు. అండ్ ఆన్లైన్ గేమింగ్ యూజర్స్ వచ్చేసి మనకి 30 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో 270 కోట్ల మంది ఉన్నారు. ఈ కామర్స్ వచ్చేసరికి 33 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. ప్రపంచంలో 347 కోట్ల మంది ఉన్నారు. సో ఇట్లా చూసుకుంటా పోతే మన ప్రపంచంలో ఇండియా చాలా అంటే ఒక సగం భాగం అనేది ఇండియా ద్వారానే సంపాదించుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఈ ఓనర్సు ఈ ప్లాట్ఫామ్స్ యొక్క ఓనర్సు. సో ప్రపంచం ఇండియా పాపులేషన్ 138 కోట్లు అయితే మొబైల్ ఫోన్ యూజర్స్ దానిలో 106 కోట్ల మంది ఉన్నారు. ఇంటర్నెట్ యూజర్స్ 68 కోట్లకు పైగా ఉన్నారు. యాక్టివ్ సోషల్ మీడియా యూజర్స్ 40 కోట్ల మంది ఉన్నారు. సో డైలీ యావరేజ్ టైం కనుక మనం ఆలోచిస్తే మన ఇండియాలో ఒక పర్సన్ స్పెండ్ చేసేది 2.5 గంటలు స్పెండ్ చేస్తారు. ఆ 2.5 గంటలు అక్కడ స్పెండ్ చేసే కంటే బయట ప్లాట్ఫామ్స్లో స్పెండ్ చేసి వాళ్ళని ధనవంతులు చేసే కంటే ఈ ఆస్మోస్లో మనం కనుక జాయిన్ అయ్యి ఈ డైలీ చిన్న చిన్న టాస్క్లు చేసిన మనకి డైలీ ఇన్కమ్ అనేది వస్తుంది. అట్లాగే మన దేశానికి ఎకానమీ అనేది పెరుగుతుందన్నమాట. సో ఈ ఆస్మోస్ టెక్నాలజీలో ఏంటి అంటే సేమ్ అదే ఈ సోషల్ ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ బయట చేసేవే ఇక్కడ కూడా మనం చేస్తాము సోషల్ మీడియా ద్వారా. ఈ కామర్స్, ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బిజినెస్ అయితే ఇక్కడ మనం అవి ఇక్కడ యూజ్ చేసి మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో బర్త్ ఆఫ్ ద కంపెనీ మీకు చెప్పాను కదా, ఎస్టాబ్లిష్ ఇన్ 2019లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా వీళ్ళు ఇలాంటి ప్లాట్ఫామ్స్ డెవలప్ చేసి మన ఇండియాకి డైరెక్ట్గా మన ఇండియాలోనే చేసి మన ఇండియా ద్వారానే మనమే సంపాదించుకుని మనమే ఖర్చు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళు తయారు చేయడం జరిగింది. అట్లాగే దీని డాక్యుమెంట్స్. సో దీనిలో ప్లాట్ఫామ్ వచ్చేసి పిక్ఫ్లిక్ అని ఒకటి ఉంటుంది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఓఎస్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. సో దీనిలో రిజిస్ట్రేషన్ యాక్టివేషన్ వచ్చేసి ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్, యాక్టివేషన్ వచ్చేసి 1180 రూపాయలు పెట్టి చేసుకోవాలి. షాపింగ్ పాయింట్స్ 1200 రూపీస్ ఉంటుంది. డిస్కౌంట్ వోచర్స్ వచ్చేసి మనకి 3 వస్తాయి, 400 రూపాయలు విలువ చేసేవి. ఈ పిక్ఫ్లిక్ యూజ్ చేయడం వల్ల డైలీ 20 రూపీస్ అనేది మనం సంపాదించుకోవచ్చు అనమాట. ఇది గూగుల్ ప్లే స్టోర్లో నుంచి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో రెఫర్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో ఒక పర్సన్ని మీరు కనుక డైరెక్ట్గా రెఫర్ చేసి అతను యాక్టివేట్ చేసుకుంటే మీకు డైలీ అతని మీద డైలీ 1 రూపీ వస్తుంది. అదే 10 మెంబర్స్ని చేస్తే ఆ 10 మెంబర్స్ మీద మీకు డైలీ 10 రూపీస్ వస్తాయి. మంత్లీ 300 ప్లస్ మీకు డైలీ దానిలో 20 రూపీస్ వస్తాయి ఎవ్రీడే. సో ఎవ్రీడే 20 రూపీస్ అంటే 2 3 6000, అదొక 6000 వస్తుంది. 6000 20 రూపీస్ ప్లస్ 30 600 వస్తుంది. సో అదొక 600, ఇది ఒక 300. సో 900 రూపీస్ వస్తాయి అనమాట. సెకండ్ లెవెల్లో చూస్తే మీరు ఈ 10 మెంబర్స్ మన ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా 10 మెంబర్స్ని రిఫర్ చేస్తే వాళ్ళు మన కిందకి సెకండ్ లెవెల్ కిందకి వస్తారు. వాళ్ళ మీద మనం 200 రూపీస్ తీసుకుంటాం డైలీ. ఎవ్రీ మంత్ 6000 తీసుకుంటాం అనమాట. సో అట్లాగే ఆ 100 మెంబర్స్ 1000 మెంబర్స్ని అంటే ఒక్కొక్కళ్ళు 10 మెంబర్స్ని చేస్తే థర్డ్ లెవెల్లో 1000 మెంబర్స్ అవుతారు మనకి. 1000 మెంబర్స్ మీద థర్డ్ లెవెల్ కాబట్టి థర్డ్ లెవెల్లో 3 రూపీస్ వస్తాయి ఒక పర్సన్ మీద. సో ఎవ్రీడే 3000 తీసుకుంటాం, మంత్లీ 90,000 తీసుకుంటాం. సో ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే 7th లెవెల్కి వచ్చేసరికి 7 కోట్లు తీసుకుంటాం మనం. ఎట్లా 10 మెంబర్స్ డూప్లికేషన్ అయితే 7 కోట్లు డైలీ తీసుకుంటాం. మంత్లీ వచ్చేసి ఇంకా మీరు లెక్క పెట్టుకోండి. సో ఓవరాల్గా నేనేమంటానంటే 10 మెంబర్స్ని డూప్లికేట్ చేయలేకపోయినా అట్లీస్ట్ 3 మెంబర్స్ డూప్లికేషన్ మనం చేసుకుంటా వెళ్ళినా కూడా మినిమం అమౌంట్ అనేది మనం తీసుకోగలుగుతాం అనమాట. సో ఫ్రెండ్స్, నేనేమంటానంటే మీరు నాతో పాటు సపోర్ట్ చేయండి. నాకు నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ పెడతాను, అట్లాగే ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మనందరం